హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్న వచ్చేసి అన్ని పనులు అయితే చేసేసాను. వంట ఇంకా కాలేదు కానీ ఇప్పుడైతే మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత బాగా ఎండ అవుతుందని ఇప్పుడైతే చేసేస్తున్నాను. ఇప్పుడే ఎండ కొడుతుంది కానీ తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది. మా ఆయన అయితే ఇప్పుడే చేసే తర్వాత మళ్ళీ ఎక్కువ ఎండ అవుతుంది కదా అన్నారు. అందుకోసమే ఇక మా పాప అయితే ఇంకా ఇవ్వలేదు. నూనె వేయాలి. లేచింది పాప. వేడి అయింది కానీ బాగా మంచిగా కాలేదు. ఇక్కడ బాగా వేడవుతుంది ఫ్రెండ్స్. పొద్దున లేచినాం. ఇక పొద్దు లేచి అయితే ఇప్పుడు పనులు చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ చాలా వేడైంది అనుకో ఏ పని చేయలేకపోతున్నాము. సో అందువల్ల అయితే అస్సలు చేసుకోలేము. ఎందుకంటే ఇక్కడ అసలు నిలబడేటట్టు కూడా లేదనమాట. సాయంత్రం పూట అయితే అక్కడ సాయంత్రం అయితే ఇక బయట మా పాప అయితే అసలు ఇంకా లేదు. మాడైతే పాప పక్కింటి దగ్గర చేయడానికి ఉంటుంది. దాని మీద కొన్ని కాలుస్తాము. ఇవ్వండి మా ఆయనకి చెమటలు గారు ఇక తీసిన బావి ఇంత అయితే ఇచ్చిండు. మా ఇచ్చిండు అన్న తీసిండుగా. నీకు మాట్లాడస్తలేదు. వేయించినావు, నూనెలో వేయించినావు లేదా? అదే మరి ఇప్పుడైతే ఇక కొను అంటున్నా 10 సార్లు చెప్తున్నా. జాతరకు పోయిదామన్నా విన్నా మాటను. జాతర వెళ్ళి జాతర వస్తుంది అని మేమైతే జాతర పోము. తక్కువ చేయ కొంచెం నేనే ఇస్తారా అయిపోయింది అంటున్నాడు. ఇక నీకు కష్టం ఎందుకు అంటున్నాడు మా ఆయన. మా పాప అయితే లేచేసరికి ఇనలేదనమాట. ఇనలేదు. అందుకోసమే ఇక ఆమె కొంచెం పాలు పట్టేసి ఇక నూనె లేచినాక ఎక్కువ కాకపోతే మా ఆయన తిట్టాడు. దాంతో ఎట్లా తీస్తున్నాను అని. నాకైతే పెద్ద దాంతో తీయరాదు. అందుకోసం ఇది చిన్నది వాడతా. గరిట గ్యాస్ చిన్నదా? చూసినా ఫ్రెండ్స్ ఎట్లా తిడుతున్నాడు మా ఆయన. ఇది మొత్తం ఇచ్చిండు. ఇదే ఇస్తున్నాడు. మొత్తం ఖాళీ అయిపోయింది. ఏం పట్టు ఇగో అయింది. మా ఆయన చేసుడు చూడండి ఎట్లా చెమటల కొంచెం ఇచ్చినందుకు. తక్కువ వేసిన మా ఆయన అయితే లేచింది. ఇక్కడ నుంచి నేను చేసుకున్నా. అటైతే గోరింటాకు వస్తున్నారు మా చెట్టుది. మా పాపకైతే వాళ్ళకి ఇచ్చేసేస్తున్నా. చెట్టుకు ఉందని చెప్పాను కదా, వాళ్ళకి పోస్తున్నారు. కూర్చున్నారనమాట. కూర్చోమన్నయ్యా పొడి అండి, నాకు వేసుకునే టైం కూడా లేదు. వాళ్ళే కొంచెం మిక్సీ పట్టి ఇచ్చేస్తాను నాకు. సరే అని పొడిమన్నారు. మా తాత అయితే వచ్చిండు పొద్దున్నే. కర్రీ అయితే ప్రిపేర్ చేసేది ఉన్నది. అన్నం ఉంటుంది కానీ కర్రీ అయితే చేసేది. పత్తాగోబీ ఒకసారి గ్యాస్ అన్నం గుడాలు పెట్టి ఒకసారి పెట్టిన అదే శనగ గుడాలు ఉడకబెట్టుకున్నా. ఇగో ఇప్పుడైతే ఈ మిక్చర్ కారా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. అవైతే వేయించడం అయిపోయింది. ఆయన అయితే ఇస్తా ఏ అదే మా తాత అయితే మా పాపని తీసుకుంటాను కానీ ఇస్తా. ఆయన తర్వాత ఇస్తా. సరేనా? కూర్చో ఇక్కడ కూర్చో.
ఒకసారి వేడిగా ఉన్నది ఇక్కడ చూడు. పోతావటనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? పోతావా? आता कोणाला हू म्हणतात आधी जाताना बोलली ఫుల్. చైత్ర పాప అయితే లేరు ఇంటికి. కానీ ఇస్తా అన్న కదా, కొడతా మరి. ఇట్లా తినద్దు, వేడైతా. ఆమెకు పాలి మా ఆయన సిద్ధం చేస్తాడు. ఎందుకు తాతకే పో పో తాతకే పో. గిన్నె రేపు పో ఇస్తా పో. గిన్నె రేపు అంటే చిన్న ఈమెను ఎత్తుకో. ఈమె అయితే అస్సలు ఇంటలేదు. తింటా అంటే గిన్నె నన్ను చేస్తావా? అది చూడు. హాయ్ చెప్పు. నువ్వు హాయ్ హాయ్ చెప్పు. గిన్నెనే పోయిస్తావు. నీకు పాలు ఇచ్చేదావు. ఈ ఏట పాలు ఇక్కడ ఉన్నది. తినకు, కొడుతుంది. పొద్దుగా పూర్తిగా ఇచ్చలేదు. ఇక్కడ కూర్చోకున్నది పూర్తిగా. ఇది కూడా ఇయ్యనా? ఏమి అద్దు. అది తీసుకెళ్ళు, తాత దగ్గర ఉంటది. మా ఆయన అయితే ఇక చీమలు వస్తాయన్నాయని లెమన్ వాటర్ చేసి చదువుతున్నాడు. చీమలు రాకుండా మిక్స్ చేస్తాను ఇక్కడ. ఇక్కడైతే ఉప్పు కారం వేసేసి కలుపుతున్నాను. అదైతే మిక్స్ ఇంకా ఇక అంత వేడిగా లేదు. ఎందుకంటే మా ఆయన ఫస్ట్ వేయించింది కదా, వేస్తే వేడి ఉంటుంది. అన్నీ వేయించడానికి పల్లీలో వేయించడం మర్చిపోయినా నేనైతే. అక్కడికి కొడతావా? మొత్తం చీమలు బాగా వస్తున్నాయి అన్నమాట ఎండకి. ఎక్కడ ఆయిల్ ఫుడ్ కదా, ఇక ఆయిల్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే వస్తున్నాయి. అన్నంలో కూడా నిండుతున్నాయి అన్నమాట. మా తాత తోలిపోతా అంటే అదే మాకు రెడీ ఉన్నది కనుక్కోవడానికి. దీంట్లో ఇక పసుపు కలిపొస్తుంది. పసుపు ప్లస్ ఉప్పు కారం అయితే దీంట్లో కలపను. వేడిగా ఉంది. అది కూడా పోతా అంటారు. మమ్మీకి డాడీకి చెప్పు పోతా అంటున్నా అని చెప్పు అంటున్నాడు. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. రెడీ ఉన్నది అమ్ముకోవడానికి. ఇలా అయితే కలిపేస్తున్నాను. కొంచెం ఉప్పు చూడండి. ఎక్కువ అయితే ఇవే తీసుకుంటారు ఈ అటుకులు. చిన్నపిల్లలు తీసుకొస్తారు కదా బ్యాంక్కి కొందరు, వాళ్ళైతే ఇవే తీసుకుంటారు. వేరేదైతే ఏం తీసుకోరు. ఎందుకంటే చిన్నపిల్లలు కారం తిన్నారు కదా, ఇవో అందుకోసమే దీనిపైన కారం కలుపుతాను. మా ఆయనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాడు అనమాట. అటు నుంచి అది తుడుస్తున్నాడు, కౌంటర్ తుడుస్తున్నాడు. పిక్చర్ పెట్టేది కౌంటర్ అయితే తుడుస్తున్నాడు మొత్తం. ఇక చెంతలు ఎట్లా వస్తున్నాయి కదా, ఫుల్ చెంతలు అయితే వస్తున్నాయి. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. కానీ చెంతలు అయితే ఫుల్ వస్తున్నాయి. మెల్లగా అన్నీ అయితే అయిపోయింది.
అయితే ఇక్కడ పోసేసి ప్లేట్లో పోసేసి పెడుతున్నాను అనమాట. మా తాత అయితే మా పాపను పట్టుకెళ్ళి అది తీసుకెళ్ళి ఇంకా అట్టించడానికి. ఎవరైనా ఎత్తుకుంటే ఏం అనిపించదు కానీ ఇక లేకుంటే మా తాత అయితే ఉప్మా తీసుకొచ్చిండు. ఈమెకి అయితే తినబెడుతున్నాడు. కూర్చోదట మా తాత ఏమైంది అద్దా ఇక నాకద్దా నాకేవా ఇది తినాలి కాదు ఏందట చకోడి తగ్గలేదు. తిని అయిపోయింది కొంచెం దొడ్డు ఆడదులా ఇప్పుడు చెప్పట్టు ఏం లేదు ఖరాబ్ చేసేసింది మాడ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కోళ్ళు వస్తాయి, కోళ్ళు తినేస్తాయి. మూడం అయిపోయింది మొత్తం. ఇదైతే కారగా ప్రిపేర్ చేసి పెట్టేసింది. పల్లెది వేయించలేదు, ఇంకా పల్లెలు వేయించేది ఉన్నది. ఇక తర్వాత మిర్చిలు వేస్తారు అక్కడ పల్లెలు వేయించేది అని చెప్పేసిన. ఇప్పుడైతే కార ప్రిపరేషన్ చేసింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఉండబోతే అంతా ఎండ కొడుతుంది. అందులో పొద్దునైతే మొత్తం పని చేసినాం. కృతిక పాప తింటుంది. ఇక్కడైతే కృతిక పాప తింటుంది. కింద కూర్చొని తింటుంది. మొత్తం తినేసింది, నీళ్ళు తాగుతుంది. ఆమెతో పాటు ఈ కోడి పిల్ల కూడా తింటాను. ఇక అయిందా కాలేదా అయిందా కాలేదా కాలే. ఇప్పుడైతే కర్రీ చేసేసుకున్నాను. శనగపప్పు వేసేసుకుంటున్నాను. పత్త గోబీలు అనమాట. ఇట్లా అయితే మా ఆయన తినడం అందుకోసమే ఇట్లా చేసుకుంటాను. మా ఆయన తినడు కదా, నేను తిన్నాను. అంత ఇష్టం ఉండదు అనమాట. అది స్మెల్ వస్తుంది కదా. ఇక కూరగాయలు ఏం లేక అది వచ్చింది కాబట్టి తినేసినావా? తినేసి మొత్తం తినేది. సారీ కూడా పోతా ఉంటుంది తిన్నా కూడా. సో చాలా మంది అయితే అంటే 2-3 కామెంట్ చేసిన ఫ్రెండ్స్, మీకు కూరగాయలు ఇష్టపడి సరిగా చూపిస్తలేదని. ఇదైతే వంటరం కొత్తగా చేసాము, ఏమో అంత అర్థం అవ్వట్లేదు. ఎక్కడ పెట్టినా కూడా వీడియో ఫుటేజ్ అనేది సరిగా రావట్లేదు. చూడండి ఎంత వస్తుందో. లైట్ పెట్టినా కూడా అంత రావట్లేదు. సో అందుకోసం అయితే మొత్తం కూర వీడియో చేయలేకపోతున్నాము, అంటే కూరలు చేసేది. సో ఇక మా పాప అయితే మామని పట్టుకుంటుంది. మావిడైతే పక్క కూర చేసేస్తుంది. నాకు అంత ఇష్టం ఉండదు, కాకపోతే మావిడ చేసింది తప్ప తినదు. ఎండాకాలం ఎట్లా చేయడం మావిడ ఎట్లా అయిపోతుంది. మొత్తం ఎండ వస్తుంది, మావిడ చెమట వస్తుంది. పాప అయితే మా తాతతోటి పోతాంది. రెడీ అయింది. ఇక ఎటు పోతావు? ఇటు చూడు. ఇక రెడీ అయిపోయింది. తానం లేదు ఏం లేదు. ఇక మా తాత అయితే అక్కడ చేపిస్తామని తీసుకెళ్తాను. ఇక బాయ్ చెప్పు నువ్వు. ఇటు చూడు. పోతావా? అది తింటాంది పాటలు. ఇటు చూడు. ఇక మా తాతని పాప అని మొత్తుకుంటుంది, గుంజుతుంది ఆటో రాకుండా. మా పాపనే తాత తీసుకెళ్తాను. దగ్గర ఉన్నాయమ్మా. మళ్ళీ పోయి సాయంత్రం తీసుకురాబడుతుంది. దా పోయిందా? తింటది. కార తీడ పెట్టింది మాడు. ఇప్పుడు వేడిగా అయితే అన్నం తినబుద్ధి అయితే లేదు, అందుకోసమే ఇక చపాతీ చేసిన. మా ఆయన అయితే తిన అన్నాడు, నా కోసం చేసిన. ఇన్ని తినగానే చపాతీ తింటే వేడి కదా. ఏయ్ నీకు అసలు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాలేదు. నీకేం అర్థం? అన్నం తినబుద్ధి అయితే లేదంటే అట్లా మాట్లాడు. అదే మరి వేడికి అన్నం తినబుద్ధి అయితే లేదంటే ఒకడంటే ఒకడంటే
నేను అన్నం తింటా మరి తినావా చపాతి తింటా ఒకటి తినా తినా ఒక్కటి తింటా ఒకటి ఆగాలి ఇక కాల్చే వరకు కాలీఫ్లవర్ క్యాబేజీ కూర చూస్తే తిన బుద్ధి అయితే లేదు నిజమే నాకైతే చేసిన మా ఆయన క్యాబేజీ నాకు ఏ అన్న ఏం లేదు కదా పప్పు చూస్తే ఇంకా వికారం వస్తుంది ఏం తింటా మరి పప్పు తినకపోతే రోజు పప్పే తింటున్నా కదా ఏం తింటున్నా ఉమ్. ఇది తింటున్నా పంచపక్షి పరమాణాలు తింటానా నేను కర్రీ చేస్తాను తిన మా ఆయన అయితే ఇక తింటున్నాడు చపాతి అయితే ఒకటి కాల్చి ఇచ్చేసిన ఒకటే తింటా అన్నాడు కదా అందుకోసమే ఒకటే కాల్చి మా చోటుగాడు వెయిట్ చేస్తుంది కూర ఎట్లా ఉన్నది చిన్న ఏదో ఉన్నది అన్నట్లు తింటున్నారు పాప ఇది పిల్లల్ని పట్టుకొని లోపలికి వస్తాను పాప చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి బయట పోతే నిన్న 2 పిల్లలు కదా పిల్లలకి వెళ్ళింది చిన్న పిల్లలు చోటుగాడికి అన్న చపాతి అయి కొంచెం తింటారు చపాతి తినేసిండా మామూలుగా ఉందా మంచిగా ఉందా కొంచెం చపాతి దొట్టింది మంచిగా ఉంది లేకుంటే వాళ్ళ ఇంట్లో తెచ్చుకుంటా నేను నువ్వు తినేసేయి నేను ఈ కూర ఇచ్చేసి ముసలాబా వాళ్ళ ఇంట్లో తెచ్చుకుంటా కూర తినేస్తాడు మా ఆయన అయితే చోటుగాడు కూడా మంచిగా అంగి తింటాడు స్నానం చేసేసి ఇక బట్టలు ఉతికిన తర్వాత అయితే అన్నం అయితే తినేసిన ఇప్పుడైతే షాప్ లో ఉండమంటున్నాడు మా ఆయన ఫుల్ వేడవుతుంది ఇక మా ఆయన అయితే ఆశపడిపోతాడు మంచిగా నేనైతే షాప్ లో ఉండబడుతుంది ఇక పిల్లలు లేను మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇక షాప్ లో ఉండబడుతుంది ఇట్లా చెమటలు కాస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్